నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో అయితే ఉన్నాము. ఉప్పాడ మనం రావడానికి ప్రధాన కారణం ఉప్పాడలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఉప్పాడ రహదారి ఇటు కొత్తపల్లి ఏదైతే మండలం ఉప్పాడలోకి వచ్చేటువంటి ఈ గ్రామం సముద్ర తీర ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ సముద్రపు ఆటుపోటులకు ఇక్కడ రహదారి ఏదైతే ఉందో ఇటు కాకినాడ వెళ్లే రహదారి మొత్తం ఈ సముద్రపు ఆటుపోటులకు ఛిద్రం అయిపోయి రోడ్డు అంతా గొత్తుకులతో గుంతలతో రోడ్డు అంతా కూడా పాడైపోయి ప్రయాణికులు అవస్థలు పడుతున్న సందర్భం ఎన్నో ఏళ్ల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ రోడ్డు అంతా ఎంతో మంది ప్రయాణిస్తుంటారు. దానికి సంబంధించి ఈ రోడ్డు ఏదైతే ఉందో మీరు చూడొచ్చు. ఇది ఉప్పాడ వెళ్లే రహదారి, ఇటు కాకినాడ వెళ్లే దారి. దీనికి సంబంధించి సముద్రపు కెరటాలు ఇక్కడ చాలా చాలా ఉధృతంగా ఉంటుంటాయి. సముద్రపు కోతకు గురవుతూ ఉంటుంటుంది. సముద్రపు కోతకు గురైన ప్రతిసారి కూడా ఈ రోడ్డు వేయడం పాడవడం అనేది తెలిసిందే. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితి చాలా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. అలాంటి రోడ్డుని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిని చూడొచ్చు, సిమెంట్ రోడ్డుతో చాలా చాలా అద్భుతంగా దీన్ని వేస్తున్నారు. మీరు క్లియర్ గా చూస్తే కనుక విజువల్స్ లో ఇప్పటి వరకు ఇక్కడ తార్ రోడ్డు ఉండేది. తార్ రోడ్డు అవడంతో ఈ సముద్రపు ఆటుపోట్లకి రోడ్డు మొత్తం కూడా పాడైపోయేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్తగా సిమెంట్ రోడ్డు వేయడం అయితే జరుగుతుంది. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ రోడ్డుని నిర్మించడం జరుగుతుంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి కొద్ది రోజులలోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఏదైతే ఉప్పాడ నుంచి ఇటు సుబ్బంపేట, అదేవిధంగా ఇటు కాకినాడ వెళ్లే దారిది. బీచ్ రోడ్ అంట చాలా మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ రహదారి బాగోక చాలా అవస్థలు పడుతూ ఉండేవారు ప్రజలు. అలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించేలా మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఈ రహదారికి మోక్షం కలిగించారని చెప్పవచ్చు. మీరు చూడొచ్చు, వర్క్ అయితే జరుగుతుంది. చూడొచ్చు విజువల్స్ లో వర్క్ అయితే చాలా శరవేగంగా జరుగుతుంది. పనులు ఎక్కడ ఆటంకం కలగకుండా ప్రజలకు త్వరితగతిన ఇది అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇటు అందరికీ తెలిసిందే, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నిత్యం కోతకు గురవుతుంటుంది. ఇక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటుంటారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఉప్పాడ ప్రాంతవాసులకు రక్షణ గోడ నిర్మిస్తానని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. దానికి సంబంధించి డిపిఆర్ కూడా పంపించడం జరిగింది. సుమారు 300 కోట్లు పైచిలకు నిధులు దీనికి అవసరం ఉంటుందని చెప్పి కూడా అంచనా వేయడం అయితే జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే దీనికి రక్షణ గోడ నిర్మాణం కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ రహదారిని మాత్రం నిర్మించడం అయితే జరుగుతుంది. నుంచి కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఈ రోడ్ అంటే మీరు ప్రయాణం చేస్తుంటారా? అవునండి, చేస్తూ ఉంటాము. ఈ కెరటాలకి రోడ్డు కొట్టేస్తూ ఉంటుందండి బాగా. ఇంకో ఈ రాళ్ళు ఒకటి ముందుకు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆ రోడ్ రాళ్ళు అలైన్మెంట్ చేయాలి. రోడ్డు ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాం. ఇది బాగాను చాలా బాగా చేస్తున్నారు ఈ పార్ట్ అయితే. ఇంకా ముందు కూడా చేయాలి సార్. ఇంకా అది కూడా కొంచెం రోడ్డు బాగాలేదు మధ్యలో. అక్కడ బ్రిడ్జ్ ఒకటి డౌన్ ఒకటి ఉంటుంది, అది కూడా వాటర్ ఎప్పుడు కొట్టేస్తూ ఉంటాయి బాగా. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అవునండి, పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు రోడ్లు ఇవి. బాగుందండి ఇది. ఇప్పుడు అయితే బాగుందండి. ఇప్పుడు ఇదంతా అయితే బాగుంటుందండి. ఇంకా ఇదివరకు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది అంటున్నారు సార్. అవును సార్, అంతా గుర్తుకులేదు సార్. అసలు ఈ రోడ్డు అంటే వెళ్ళలేకపోయే వాళ్ళం. అసలు చాలా మంది పడిపోయిన రోజులు కూడా ఉన్నాయండి చూస్తుండగా. కార్లు అవి యాక్సిడెంట్లు, దిగిపోవడాలు రోడ్లోకి. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు బాగుంది ఇదంతా. ఇప్పుడు ఆటో సోదరులు ఉన్నారు సార్. నమస్తే అండి. సార్ ఏంటి నిత్యం ప్రయాణాలు చేస్తుంటారు మీరు ఆటో ద్వారా? ఏంటి రోడ్డు ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు అలా అనిపిస్తుంది? రోడ్డు అండి వాటర్ కొట్టడం వల్ల పాడైపోయిందండి. ఇంతకుముందు బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుందండి రోడ్డు. ఇప్పుడు ఇదివరకు తార్ రోడ్డు ఉండి పాడైపోయేది, ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. వాటర్ వచ్చేయడం వల్ల పోతుందండి రోడ్డు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని చేస్తున్నారు. బాగుందండి. ఈ రోడ్డు వేసినందుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. ఇదివరకు ఎలా ఉండేది సార్? అంటే ప్రయాణికులు మీతో ఇబ్బంది పడుతుంటారని చెప్పేవారండి. బళ్ళు కూడా పోయాయండి. బళ్ళు కూడా పోయేవి. ఇప్పుడు అయిపోయి తగ్గుతుంది. తగ్గుతుందండి. సార్ నమస్తే సార్, ఏం పేరు సార్?
గోవింద్ అండి గోవింద్ గారు ఏంటి సార్ ఏం చేస్తుంటారు? నేను స్కూల్ అసిస్టెంట్ గా చేస్తానండి, మూలపేట హై స్కూల్లోనండి. ఓకే, మరి అయితే మీరు నిత్యం ఈ రోడ్డు ప్రయాణం ఆ చేస్తుంటారు. రోజు కాకినాడ నుంచి మూలపేట ప్రయాణం చేస్తూ ఉంటాను. మరి ఏంటి సార్ ఎలా ఉండేది ఈ రోడ్డు? ఇంత ముందు అయితే చాలా ఈ కెరటాలన్నీ వచ్చేసి మమ్మల్ని రోజు కూడా ఇబ్బంది పెట్టియండి. ప్రస్తుతానికి ఒకసారి సిఆర్ తుఫాన్ రావడం వల్ల ఇప్పుడు రోడ్డు బాగా పాడైపోయింది. అప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, అది మన లోకల్ ఎమ్మెల్యే గారు, మన పవన్ కళ్యాణ్ గారు, దాంతోపాటు వర్మ గారు, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం దీన్ని బాగా సెట్ చేసి ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఇంకా రోడ్డు వేయడం జరుగుతుంది. బాగా వేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. రోడ్డు వేస్తే మీ సమస్య చాలా వరకు తగ్గినట్టు. చాలా తీరుతుంది బాగానండి. ఇక్కడ నుంచి మన అద్దరిపేట వరకు టీచర్స్ వెళ్ళొచ్చండి బాగా వేస్తే. ప్రస్తుతానికి హైవే కూడా అవుతుంది కదండి, బాగా నెక్స్ట్ చాలా మన అన్నవరం దాకా ఈజీగా వెళ్ళొచ్చు అని మా ఒక ఒపీనియన్ అండి. బాగుంటుందని మేము సంతోషిస్తున్నాం. అని చెప్పదలుచుకున్నారా సార్? అంటే రోడ్డు వేస్తున్నారు, ఇది వరకుతో పోలిస్తే ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. తప్పనిసరిగా మనం థ్యాంక్స్ చెప్పాలండి మనకి కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన లోకల్ గా ఉన్న నాయకులకి, వర్మ గారికి కూడా మనం చాలా ధన్యవాదాలు అండి. చీఫ్ మినిస్టర్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి దీన్ని పట్టించుకున్నందుకు, దీన్ని ఒక లెవెల్లోకి తీసుకొచ్చినందుకు. ఓకే, థాంక్యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? సార్ నా పేరు నాగరాజ్ అండి. నేను కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను మూలపేట హై స్కూల్లో. నేను కాకినాడ నుంచి డైలీ వస్తూ ఉంటాను సార్. అంటే ఇంతకుముందు ఈ రోడ్లో ఒక్కొక్కసారి బాగుండేది సార్, ఒక్కొక్కసారి ఏదో రిపేర్ చేస్తుండేవారు. కానీ ఇంత పర్మనెంట్గా మొత్తం సిమెంట్ రోడ్డు వేయడం మాత్రం ఇదే మొదటిసారి. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఈ మేము డైలీ ఇదే రూట్లో వెళ్తాం కాబట్టి వివిధ రకాల పెయింట్స్ అన్నీ వచ్చేస్తుంటాయండి. కానీ ఏం లేకుండా ఇవన్నీ వేయడం వల్ల మాకు ట్రావెలింగ్ కూడా ఈజీ అవుతుంది, కొంచెం తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది సార్. ఎనీహౌ మేము ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన వర్మ గారికి కానీ, అలాగే ఈ లోకల్ నాయకులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమస్యని తొందరగా పరిష్కరించినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డుని అంటే గొతుకుల కింద పడి పక్కన ఈ సముద్రపు కెరటాలకి అధ్వానంగా తయారయ్యేది. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. నిజంగా ఆయన ఆలోచన ఈ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది ఎక్కువ ఎంత హైట్ వేసినా ఎప్పుడు వాటర్ వచ్చి కొట్టేయడం, రోడ్డు పాడైపోవడం అండి. చాలా సార్లు వేసారు ఈ రోడ్డు, కానీ ప్రతిసారి పాడైపోతుంది. కానీ ఇంత 2-3 వరుసల్లో సిమెంట్ రోడ్ వేయడం వల్ల అంత తొందరగా పాడవద్దని మేమైతే ఖచ్చితంగా అనుకుంటున్నాం. గ్యారెంటీగా ఇది చాలా మంచి ఆలోచన. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ మేమందరం కూడా. సో దీనికి ఈ విధంగా చేస్తున్నందుకు మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రామ్ అండి. రాము గారు చెప్పండి. ఏం సార్ ఈ రోడ్ లో మీరు నిత్యం ఆటో నడుపుతుంటారు, ఇప్పుడు రోడ్ వేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఎన్నాళ్ళు బట్టి వేయలేదని కొంచెం బాధకెళ్ళింది, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ శ్రద్ధ తీసుకొని వేస్తున్నారు. బాగానే ఉంది, పర్లేదండి. పరిపాలన అంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంతా వర్క్ డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ముందు మీద ఇప్పుడు చాలా బెస్ట్ అనిపిస్తుందండి మాకు. ఇదివరకు ఎలా ఉండేది సార్ రోడ్? ఇది వరకు అయితే గోతులండి బాబు. బండి తిరగకపోతాయేమో, దెబ్బలు ఏం తేలేస్తాయేమో అనేసి మేము చాలా భయపడేవాళ్ళం. ఆ ఒక ఫిషింగ్ హార్బర్ నుంచి వస్తే గంపలు కూడా పడిపోతా ఉండి, మనుషులు కూడా జారిపోతా ఉండేవాళ్ళు. అలాంటి ఇప్పుడు పర్లేదండి, కొంచెం తీసుకున్నారు, బాగానే ఉంది, ఏం పర్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి రోడ్డు వేస్తున్న దానికి ధన్యవాదాలండి. ఇది సముద్రపు తీర ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి రోడ్డు. ఇది పక్కనే సముద్రపు కెరటాలకు, ఆ కెరటాల ఉధృతికి రోడ్డు ఎప్పుడు కూడా ధ్వంసం అవుతుంటుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఇక్కడ ఈ రాళ్లు ఏవైతే ఉన్నావో వాటిని మళ్ళీ కూడా వేయడం జరిగింది. కొంచెం ఎత్తుగా బాగా ఈ పెద్ద రాళ్లను ఇక్కడ వరుసలో అమర్చడం అయితే జరిగింది. రక్షణ గోడ కింద అమర్చడం జరిగింది. సముద్రపు కెరటాల ఉధృతి ఈ తీర ప్రాంతంలో నివసించే ప్రజల బారిన పడకుండా, ప్రజలు వాటిని బారిన పడకుండా ఉండడానికి రక్షణ కవచంలా మళ్ళీ దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ సముద్ర ఉధృతికి ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. సముద్ర గర్భంలో ఎన్నో ఇల్లులు కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మత్స్యకారులు వారి యొక్క గోడు ఎన్నో ప్రభుత్వాలు మారినా విన్నవించుకున్న, ఎన్నో సందర్భాల్లో వాళ్ళు విన్నవించుకున్న, పట్టించుకున్న నాదులు లేరు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రచించే పనిలో అయితే ఉన్నారు. వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. రక్షణ గోడ నిర్మాణం కూడా ఆయన చేపడతాము అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. రక్షణ గోడకు సంబంధించి సుమారు 300 కోట్ల రూపాయల నిధుల వరకు అవసరం ఉంటుందని చెప్పి కూడా ప్రణాళికలు వేయడం, కేంద్ర మంత్రిత్వ శాఖతో మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించి అనుమతులు
అతి త్వరలోనే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం మీరు చూడొచ్చు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. సగం వరకు వర్కులైతే పూర్తయింది. కేవలం ఇంక వారం 10 రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నిజంగా ఈ రహదారంట ప్రయాణించే ప్రయాణికులకి ఇది ఊరటనిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకి ఈ కొత్తపల్లి మండలానికి సంబంధించి జనసేన నాయకులు, సీనియర్ జనసేన నాయకులు జ్యోతి శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసాం కదా మన ఉప్పాడ రోడ్డుకి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఉప్పాడ కొత్తపల్లి మండలం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వెళ్ళే ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోడ్డు వేస్తున్నట్టున్నారు. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే బీచ్ రోడ్లో సముద్రపు కోత వల్ల రోడ్డు అధ్వానంగా తయారైపోయింది. ఫ్రీక్వెంట్గా ఇక్కడ సైక్లోన్స్ రావడం వల్ల, ముఖ్యంగా మొన్న వచ్చిన ముంతా తుఫాను వల్ల సముద్రం మొత్తం కూడా ఆ గట్టు దాటుకుని ఎదుర్కొంటానే పల్లిపేట ఉన్న ఆ గ్రామంలోకి, ఆ ఇళ్లలోకి నీరు రావడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాల ప్రకారం వితిన్ 2 డేస్లోనే ఒక పెద్ద పెద్ద రాయిలు తెచ్చి ప్రొడక్షన్ వాళ్ళకి తయారు చేయడం జరిగింది. ఆ ప్రొడక్షన్ వాళ్ళతో పాటు అప్పట్లో కొంతవరకు సీసీ రోడ్ని వేసి డ్యామేజ్ అయిన రోడ్ని అంతా లెవెల్ చేశారు. కానీ పూర్తి రోడ్డు ఆ రోజున అవ్వలేదు. తర్వాత ప్రజలు, ఆటో వాళ్ళు అక్కడ నుంచి రోజుకి కనీసం ఒక 600-700 వెహికల్స్ ఉప్పాడ నుంచి కాకినాడ నుంచి ఉప్పాడ నుంచి ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడేవారు. ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మిగతా రోడ్డుని కూడా 40 లక్షల రూపాయలతో ఆ బీచ్ రోడ్ని, డ్యామేజ్ అయిన రోడ్ని పర్మనెంట్గా స్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో, ఇప్పుడు సముద్రపు అలలు ఉధృతిగా రోడ్డుకు పాడవకూడదు, మళ్ళీ రిపేర్ చేయకూడదు ఉద్దేశంతో ఒక అడుగు సీసీ రోడ్ని వేసి అక్కడ శాశ్వత పరిష్కారంగా అక్కడ రోడ్ని వేయడం జరిగింది. దీంతో అక్కడ రోజు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎదురుగా ఉండే పల్లిపేట మత్స్యకారి గ్రామాల్లో కూడా వాళ్ళు ఎంతో ఆనందం పడుతున్నారు. నీరు ఎప్పుడైతే తుఫాను వచ్చిందో తుఫాను యొక్క వరద నీరంతా, సముద్రపు నీరంతా కూడా పల్లిపేట గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రొడక్షన్ వల్ల దీనివల్ల కూడా వాళ్ళు ఇటువంటి ఫ్యూచర్లో ఇప్పుడు ఈ సముద్రం నీరు మాకు ఇంట్లోకి రాకుండా ఉంటుంది బాబు అని వాళ్ళందరూ కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా శుభోదయం. పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురానికి రావడం మాకు వరంగా భావిస్తున్నామండి. పిఠాపురంలో అభివృద్ధి ఏం జరిగింది అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్ళు అయింది, ఏం చెప్తారు సార్? సరే, పిఠాపురం అభివృద్ధి ఏం జరిగింది అన్నది ఎక్కడి నుంచో కాదు సార్ అడగవలసింది. పిఠాపురం నియోజకవర్గాన్ని వచ్చి ముఖ్యంగా మారుమూల గ్రామాలకు వచ్చి చూస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుంది. ఊరిని విమర్శించాలని ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చుని అది అభివృద్ధి చూడలేదు అనుకుంటే మనం ఏం చేయలేము దానికి. అది విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు తప్ప అభివృద్ధి మాత్రం రాష్ట్ర స్థాయిలో ఎక్కడ జరిగిన కనీవిధంగా విధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఏ విలేజ్కి వెళ్ళినా మట్టి రోడ్డు అంటూ కనిపించకుండా పూర్తి స్థాయిలో ఓన్లీ రోడ్స్కే మినిమం 200 crores రోడ్లకే కేటాయించి ప్రతి ఊరికి, ప్రతి సందుకి కూడా ఎక్కడ మట్టి రోడ్డు అంటూ లేకుండా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా మా మత్స్య గ్రామాల్లో ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ రోడ్స్ లేక ఈ ఈగలు అవి వాడేసి సీజనల్లో ఫీవర్స్ అవి వచ్చేవి. అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం కూడా అన్ని కూడా ప్రతి విలేజ్లో కూడా మారుమూల ప్రతి ప్రాంతంలో కూడా డ్రైనేజ్ కొన్ని చోట్ల ఏ పెండింగ్లో అన్ని రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఉప్పాడలోనే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే కూడా మత్స్యకారులు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చేసి వదిలేసారు తప్ప దాన్ని డెవలప్ చేయని కొత్త మాయపట్నం ఒక గ్రామం ఉంది. అది ఇంచుమించుగా 300 ఇళ్ళు ఉంటాయి. అక్కడ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ లేకుండా ఒక మట్టి రోడ్డుతో వర్షం పడితే మధ్య రోడ్డు నుంచి సైడ్లో ఆనుకుని నడిచే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాగానే 1,60 లక్షల ఒకటే గ్రాండ్తో ఒక సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, ఇంటింటికి జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ప్రాంతం ఒక ఎంతో పెద్ద ఇప్పుడు ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంది. మేము దానికి ఎంతో నాయకులుగా మేము ఎంతో దానికి ఆనందపడుతున్నామండి. 150 లక్షల రూపాయలతో ఒక మారుమూల గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు వేశారంటే అది నిజంగానే అభివృద్ధి సార్. దాన్ని మా సుమన్ టీవీ
ప్రేక్షకులకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా చూపించడానికి మీరు మాతో పాటు రాగలరా సార్? తప్పకుండా సార్, అభివృద్ధిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అది రోడ్డు, ఆ డ్రైనేజీ డెవలప్మెంట్ కావాలి. మేము ఎంతో అప్పుడున్న ఈ ఇన్ఛార్జ్ కానీ పెద్దలందరూ ఎంతో బలంగా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. మా కోరిక ప్రకారంగా మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఇచ్చిన హామీ ప్రకారం మా పెద్దలు అందరూ కూడా అందరూ కూడా దాన్ని 1,50,00,000 ఇమీడియట్గా శాంక్షన్ చేయించారు. అది చాలా అద్భుతంగా అన్ని ఎవరు ఊహించిన విధంగా డెవలప్మెంట్ జరిగింది. మీరు ఎప్పుడు వచ్చి నేను చూపిస్తాను, అక్కడ ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారో మీరే డైరెక్ట్గా చూద్దరు కానీ. రైట్. జ్యోతుల శ్రీనివాస్ గారు చూశారు కదా, ఉప్పాడ రోడ్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు ముంతా తుఫాన్ నేపథ్యంలో బాగా డ్యామేజ్ అవడంతో సీసీ రోడ్డుకి సంబంధించి అక్కడ ఉప్పాడ వెళ్లే రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 40 లక్షల రూపాయల అత్యవసర నిధుల కింద కేటాయించి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం రావడం నిజంగా మాకు వరం లాంటిది. మా కొత్త మాయాపట్నం అనే ఒక గ్రామంలో సుమారు 1,50,00,000 రూపాయల నిధులతో సీసీ రోడ్లు, అదేవిధంగా అక్కడ డ్రైన్లు అన్ని కూడా వేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. ఎన్నో ఏళ్ల చరిత్రలో ఇంత డెవలప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనూ కూడా జరగundదు. మేము దగ్గరుండి చూపిస్తామని చెప్పి సుమన్ టీవీ ఆధ్వర్యంలోనే అది చూపిస్తామని చెప్పి కూడా ఆయన చెబుతున్నారు. త్వరలోనే మనం ఆ కొత్త మాయాపట్నం వెళ్ళి అక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది జ్యోతుల శ్రీనివాస్ గారు తీసుకువెళ్ళి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చూపించే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ పిఠాపురంలో అభివృద్ధిని అద్భుతమైన భవిష్యత్తు అనే విధంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది మోడల్ నియోజకవర్గంగా ఉంటుంది అని చెప్పి కరాఖండిగా చెబుతున్నారు మన కొత్తపల్లి జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు. రాబోయే రోజుల్లో పిఠాపురం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.